వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ మాకు 6 pounds తిలాపియా ఫిష్ అంటారు దీన్ని. సో దీన్ని మనము సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సింది వచ్చి మనకి చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు, 3 మీడియం సైజ్ టొమాటోస్. సో దీన్ని ఇచ్చి ఇవి రెండింటిని మనము కొంచెం వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది వచ్చి ఈ కప్పుతో 3.5 cup వాటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ముందుగా ఈ చింతపండుని, ఈ 3 మీడియం సైజ్ టొమాటోస్ని వాటర్లో వేసి సోక్ చేసుకుంటాను. సో దాదాపు 1/2 hour సోక్ అయితే మనకి స్క్వీజ్ చేస్తే చింతపండు నుంచి మనకి రసం వస్తుంది. ఇది మనకి చింతపండు పులుసు. చింతపండు టొమాటోస్ ఇంతకుముందు సోక్ చేసి పెట్టుకున్నాం, దాని పులుసు ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనం ఇప్పుడు పసుపు, సో నేను హ్యాండ్ యూస్ చేస్తున్నాను. సో కొద్దిగా పసుపు, ఒక పించ్ కన్నా ఇంకొంచెం ఎక్కువ. చిల్లీ పౌడర్, మిరప్పొడి మనకి చేత్తో ఇలా వేస్తే, ఇది చింతపండు పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది మనకి మిరప్పొడి, ఒక 3-4 సార్లు. ధనియాల పొడి 1, 2, 3, మేబీ టేబుల్ స్పూన్స్ అయితే 3 tablespoons ధనియాల పొడి, 4 tablespoons మిరప్పొడి, ఒక పించ్ ఆఫ్ మన పసుపు పొడి, సాల్ట్ కూడా మనకి ఒక 2 tablespoons ఆఫ్ సాల్ట్ యూస్ చేసుకుందాం. సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసులో ఇవన్నీ నైస్గా ఇలా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మీరు టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం ఉప్పు కానీ ఇంకొంచెం కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో పులుసులో మనము ఈ చేప ముక్కలంతా మనం పోపు పెట్టే వరకు చేప ముక్కల్ని ఈ పులుసులో కొంచెంసేపు సోక్ చేద్దాం. ఇలా అప్పుడు పులుపు పడుతుంది, చేప విరగదు. ఇప్పుడు మనకు కావాల్సింది పోపుకు కావాల్సింది ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మిరియాలు, కరివేపాకు, ఆనియన్ ఇట్లా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోండి. గార్లిక్, సో సేమ్ ఈ మాదిరి పీసులుగా కట్ చేసుకోవడం. 1 inch జింజర్ వచ్చి నేను గ్రేట్ చేసి పెట్టుకుంటాను. పోపులో కాకుండా కొంచెం పులుసులో వేస్తాను. ఇది చేపల పులుసుకి మనకి పెద్ద బౌల్, ఇలా వైడ్ ఓపెన్ బౌల్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. సో ప్యాన్ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం చేపల పులుసు కొంచెం ఆయిల్ పడుతుంది, ఒక 3 teaspoons ఆఫ్ ఆయిల్. సో ఇప్పుడు పోపుకి కావాల్సిన అన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు అన్నీ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నా, గార్లిక్ వేగాయి. ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, త్వరగా వేగిపోతాయి. కొద్దిగా 1 pinch ఆఫ్ సాల్ట్, నాట్ మోర్ దాన్ దట్. అలానే పసుపు కూడా, ఒక పించ్ ఆఫ్ టర్మరిక్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా వేగాయి కదా, ఇప్పుడు మనము దీనికి పులుసు యాడ్ చేసేసుకుందాం. సో ఆ చేప ముక్కలు అన్నిటిని నేను మళ్ళీ సపరేట్ చేశాను ప్లేట్లోకి, ఇందులోకి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని లిడ్ పెట్టేద్దాం. ఇది ఒక బాయిల్ వచ్చే వరకు ఉడకనిద్దాం. బాయిల్ వచ్చినాక మనం జింజర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు మనకి ఉడుకుతూ ఉంది. చెప్పాను కదా, గార్లిక్ మనము దంచన్నా వేసుకోవచ్చు లేదా గ్రేట్ చేసేసుకోవచ్చు. వేసుకున్నాక ఇలా లిడ్ పెట్టేసి మళ్ళీ మనకి పులుసు బాగా చిక్కగా మనకి లిడ్ ఓపెన్ చేస్తే మనకి బుడగలుగా మనకి చిక్కగా అయినట్టు కనిపిస్తుంది పులుసు. అంతవరకు మనము ఉడకనిద్దాం. ఉడికినాక ఫిష్ యాడ్ చేసుకుందాం. మనకి చేపల పొడికి మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవి 3ను షాలో ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకొని పౌడర్ తీసుకొని ఆ పౌడర్ లాస్ట్లో ఫిష్ పులుసు అంతా అయిపోయినాక లాస్ట్లో మనం యాడ్ చేయాలి. అందుకు గాను మనం ఇప్పుడు పొడి రెడీ చేసుకుందాం. సో మెంతులు యాడ్ చేస్తున్నాను, అలాగే జీలకర్ర, ధనియాలు. ఈ మూడింటిని మనం ఫ్రై చేసుకుందాం. సో ఇలా వేపుకున్నాం.
మెంతులు ఎర్రగా అయ్యే వరకు మంచి అరోమా వస్తుంది, అంతవరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దీన్ని స్పైస్ గ్రైండ్లోకి వేసుకొని పౌడర్ చేసుకుందాం. పులుసు మనకు బాగా మరిగిపోయింది. సో ఇలా రావాలి, బబుల్స్గా రావాలి ఇలా. సో ఆయిల్ కూడా ఊజ్ అవుట్ అయింది. ఇప్పుడు మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. సో ఫిష్ అంతా వేసేసుకున్నాము. ఒక్కసారి గరిటె పెట్టకుండా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు, పులుసు అన్ని ముక్కలకి పట్టేటట్టు ఒక్కసారి ఇలా టర్న్ చేసి లిడ్ పెట్టేస్తే ఫిష్ మనకి బాగా కుక్ అయిపోయేది మనకు తెలుస్తుంది. అంతవరకు కుక్ చేద్దాం. లిడ్ తీస్తున్నా. సో ఇలా పులుసు మనకి కుక్ అవ్వడానికి నాకైతే 25 మినిట్స్ పట్టింది. 25 మినిట్స్ అట్లా కుక్ అయితే మనకి ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మనము ఈ చేపల పొడిని ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేపల పొడిని 1 టేబుల్ స్పూన్, ఈ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు అంతా మిక్స్ చేసేసి ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, చేపల పులుసు రెడీ. చేపల పులుసు రెడీ. చేపల పులుసు రాగి సంగటితో కానీ రైస్తో కానీ కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ చేపల పులుసు. ట్రై చేసి కామెంట్స్ పెట్టండి.